అందరికీ నమస్తే. వెల్కమ్ టు నానమ్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఇప్పుడు ఇది ఫెస్టివల్ సీజన్ కదండి. సో మనకి దేవుడికి నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటుంది. సో ఇవి పర్ఫెక్ట్గా పూర్ణం బయటికి రాకుండా ఎలా చేయాలో అమ్మ మనకి వీడియోలో చేసి చూపిస్తుంది. సో ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్ బియ్యం, ఒక కప్ మినప్పప్పు. సో వీటిని మంచిగా నీట్గా కడిగేసుకొని ఒక రాత్రి అంతా నానబెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు మంచిగా కడిగేసి నానబెట్టేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ కప్పు నిండా శనగపప్పు తీసుకొని అది కూడా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు తీసుకొని వాష్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక 2 hours వరకు నానబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాం కదండి, ఆ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోవద్దు, కొంచెం తక్కువ ఉండాలి. పిండి గట్టిగా ఉండాలండి దీనికోసం. ఎందుకంటే ఎక్కువ లూజ్ అవుతే కనుక మనకి పిండి పూర్ణాలకి పట్టుకోదు. సో కాబట్టి కొంచెం గట్టిగా అయ్యేటట్టు చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. సో అప్పుడైతే మనం పూర్ణం వేసేటప్పుడు చాలా మంచిగా దానికి పట్టుకొని ఉంటుంది. సో ఇప్పుడు అయిపోయింది. 2 hours మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా 2 hours అయిపోయింది. ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పప్పు అనేది మొత్తం కుక్కర్లో తీసేసుకొని దానికి ఒక కప్ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 cups సేమ్ దాంతో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని ఒక 4 విజిల్ వచ్చేవరకు దాన్ని పెట్టుకోవాలండి. సో సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే ఏంటంటే చాలా బాగా మెత్తగా అయిపోతుంది అది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. 4 విజిల్స్ అయిపోయాయి. ఇలా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మన పప్పు వచ్చేసి దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. మనము వాటర్ సపరేట్ చేసుకున్నాక ఇది కొంచెం చల్లబడాలి. చల్లబడిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సో ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కొంచెం మెత్తగా అయిపోయే వరకు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా అవ్వాలి. సో ఈ కన్సిస్టెన్సీ అయిన తర్వాత మనం స్టవ్ ముట్టించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూన్ గీ వేసేసుకోవాలి. గీ వేసుకొని కొంచెం వేడైన తర్వాత 1 కప్ బెల్లం దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. సో బెల్లం మొత్తం కరిగే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం ఎలా అంటే బెల్లం పానకంలాగా అయిపోవాలన్నమాట. సో చూడండి, మంచిగా నురుగు వచ్చింది. ఇప్పుడు మనకి బెల్లంది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పు నానబెట్టింది. సో ఆ పిండిని యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. సో ఈ పప్పు ఈ బెల్లం రెండు మొత్తం కలిసే వరకు లైట్ సిమ్లోనే పెట్టేసేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా గట్టిగా అయ్యే వరకు పూర్ణం బోండాలు వచ్చే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఇలాచీ దాన్ని దంచుకొని యాడ్ చేసేసుకోవాలి పౌడర్ని. మళ్ళీ ఒక 2 minutes వరకు బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇట్లా ఉండల్లా కట్టుకోవాలి. సైజ్ మీ ఇష్టం అండి, మీకు చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా, ఎలా అంటే ఎలా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని ఉండలు కట్టేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మనము స్టవ్ ముట్టించేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి నిండగా మన పూర్ణాలు మొత్తం బోండాలు మునిగేటట్టు ఆయిల్ పోసేసుకోవాలి. ఇప్పుడు మనము బియ్యము మినపప్పుని గ్రైండింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలోకి 1 స్పూన్ షుగర్, 1/2 teaspoon పసుపు, చిటికెడంతా తినే సోడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఒక 1/2 teaspoon సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సో ఇవంతా మొత్తం మిక్చర్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్నాం కదండి పూర్ణం బోండాలు, అవి దీంట్లోకి వేసేసుకొని మంచిగా పిండి పట్టేటట్టు మొత్తం దాన్ని మొత్తం పిండితో నింపేసేసుకొని ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. సో చెప్పాను కదండి మీకు, పిండి మెత్తగా ఉండదు, పలుచగా ఉండదు, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే దీని నుంచి విడిపోదు అనమాట పూర్ణం నుంచి. సో చూడండి, ఇప్పుడు ఇది ఎక్కడ మీకు ఇచ్చుకపోయినట్టు కానీ విడిపోయినట్టు కానీ ఎక్కడ కనిపించదు. సో దీన్ని మొత్తం 2 sides మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా
మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసేసుకోవచ్చు. ఇలానే మనం చేసి పెట్టుకున్నవన్నీ ఒకసారి వేయించేసుకోవాలి. సో చూసారు కదండి ఎలా ఉన్నాయో పూర్ణం బూరెలు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు మొత్తానికి మన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. సో ఇది నైవేద్యానికి చాలా బాగా ఉంటుంది డిష్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.